Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో కిడ్నీ స్టోన్స్ కొద్ది మందిలో ఎందుకు తరచుగా వస్తుంటాయి, వాటి కారణాలేంటి, సొల్యూషన్స్ ఏంటో తెలుసుకుందాం. మనందరికీ తెలిసే ఉంటుంది, కిడ్నీ ఒక జల్లెడ్ లాంటిది. ఈ జల్లెడ్ మీద ఎన్నిసార్లు వచ్చి మినరల్స్ డిపాజిట్ అవుతే అన్ని రకాల మినరల్స్ వచ్చి ఒక క్రిస్టల్గా ఫార్మ్ అయ్యి ఈ క్రిస్టల్స్ అన్నీ కూడా కిడ్నీ స్టోన్కి దారితీస్తూ ఉంటాయి. కొద్ది మందిలో మాత్రం కిడ్నీ స్టోన్స్ మాటికి తరచుగా వస్తూ ఉంటాయి. మరి ఇలా కిడ్నీ స్టోన్స్ ఫ్రీక్వెంట్గా రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. కిడ్నీ స్టోన్స్ ఫ్రీక్వెంట్గా రావడానికి అంటే ఆల్మోస్ట్ ఒక లైఫ్ స్పాన్లో 6 to 7 times దాకా రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ నెంబర్ 1, వాటర్ తక్కువ తీసుకోవడం. అంటే కొద్దిమందికి అసలు వాటర్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఇలాంటి వారిలో ఒకవేళ కిడ్నీ స్టోన్ ఫార్మ్ అయ్యే టెండెన్సీ వారి బాడీకి ఉంటే వీటిలాంటి వారిలో వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల మాటికి కిడ్నీ యొక్క ఫిల్టర్స్ మీద వచ్చి ఆ కాల్షియం కావచ్చు, యూరిక్ యాసిడ్ కావచ్చు, ఇంకేదైనా లవణం కావచ్చు వచ్చి పేరుకుపోతూ ఉంటుంది. ఇలా కిడ్నీ జల్లెడ్ మీద ఎన్నిసార్లు లవణాలు పేరుకొని పోతే అన్నిసార్లు కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయ్యే టెండెన్సీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ కిడ్నీ యొక్క ఫిల్టర్ బరాబర్ ఫ్లష్ కావాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటర్ ఎంత బాగా తీసుకుంటే యూరిన్ అంత ఎక్కువ తయారై ఈ కిడ్నీ యొక్క ఫిల్టర్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా ఫ్లష్ అవుతూ ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ తరచుగా రావడానికి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కారణం వారి రక్తంలో కాల్షియం ఎక్కువ ఉండడం. కొద్దిమందికి రకరకాల కారణాలు, అంటే పారాథైరాయిడ్ యొక్క గ్రంథి యొక్క యాక్టివిటీ పెరిగిపోవడం వల్ల, లేక టూ మచ్ విటమిన్ డి తీసుకోవడం వల్ల, టూ మచ్ క్యాల్సిట్రయాల్ అన్న మందు వాడడం వల్ల, లేక విచ్చలవిడిగా అన్మానిటర్డ్గా కాల్షియం టాబ్లెట్లు వాడడం వల్ల కొద్దిమందిలో బాడీలో కాల్షియం పెరుగుతూ ఉంటుంది. ఇలా కాల్షియం ఎక్కువ పెరిగినా ఈ కాల్షియం క్రిస్టల్స్ అన్నీ వచ్చి కిడ్నీ యొక్క ఫిల్టర్స్ మీద జామ్ అయ్యి కాల్షియం స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ తరచుగా రావడానికి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడం. మనందరికీ తెలుసు, ఈ యూరిక్ యాసిడ్ కూడా ఒక లవణం. ఈ యూరిక్ యాసిడ్ ఎంత ఎక్కువగా ఉంటే కిడ్నీ ఫిల్టర్స్ మీద అంత ఎక్కువగా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ జామ్ అవుతూ ఉంటాయి. దెర్ఫోర్ కొద్ది మందిలో ఎవరికైతే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందో వారందరూ కూడా యూరిక్ యాసిడ్ స్టోన్స్ తరచుగా ఫార్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగని యూరిక్ యాసిడ్ ఉన్న అందరికీ కిడ్నీ స్టోన్స్ వస్తాయని కాదు, కేవలం ఒక 10% మందిలో మాత్రమే కొన్ని రకాల జెనెటికల్ కండిషన్స్ వల్ల ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ తరచుగా రావడానికి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కారణం పెక్యులియర్ డైటరీ హ్యాబిట్స్. అంటే కొద్దిమందికి ఈ ఆక్సలేట్ రిచ్ ఫుడ్, అంటే పాలకూర టూ మచ్గా తీసుకోవడం, టీ టూ మచ్గా తీసుకోవడం, ఆర్ చాక్లెట్స్ టూ మచ్గా తీసుకోవడం, ఇలాంటి ఆక్సలేట్ డైటరీ ప్రోడక్ట్స్ టూ మచ్గా తీసుకోవడం వల్ల ఈ ఆక్సలేట్ అన్న పదార్థం ఎక్కువ పెరిగిపోయి వన్స్ అగైన్ కిడ్నీ మీద ఆక్సలేట్ క్రిస్టల్స్ తయారయ్యి ఈ ఆక్సలేట్ స్టోన్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. దెర్ఫోర్ నార్మల్ డైటరీ ప్యాటర్న్ ఉండి, నార్మల్గా వాటర్ కంటెంట్ ఉండి, కాల్షియం లెవెల్స్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ యూజువల్గా కంట్రోల్గా ఉంటే కిడ్నీ స్టోన్స్ మాటిమాటికి వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. దెర్ఫోర్ ఎవరైతే కిడ్నీ స్టోన్స్కి తరచుగా గురవుతూ ఉంటారో వారందరూ కూడా కంపల్సరీ ఎంత వాటర్ తీసుకుంటున్నారో ఆడిట్ చేసుకోవాల్సి వస్తుంది. యూజువల్గా ఒక రోజులో 3 liters యూరిన్ తయారవడం వీరికి చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఎంత వాటర్ తీసుకుంటున్నారనేది ముఖ్యం కాదు, ఎంత యూరిన్ బయటకు వస్తుందని. ఫ్రీక్వెంట్గా కిడ్నీ స్టోన్స్ వచ్చే వాళ్ళు కావచ్చు, లేక ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక రోజులో అట్లీస్ట్ 2.5 liters to 3 liters యూరిన్ తయారయ్యే విధంగా వాటర్ని తీసుకోవాల్సి వస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, తరచుగా కిడ్నీ స్టోన్స్ తయారయ్యేవారు ఖచ్చితంగా వారి బ్లడ్లో కాల్షియం లెవెల్ ఎంత ఉంది, వారి బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్ ఎంత ఉంది, దాంతోపాటు వారి బ్లడ్లో ఐపీటీహెచ్ అన్న టెస్ట్ వాల్యూ ఎంత ఉందో చూసుకోవాల్సి వస్తుంది. కిడ్నీ స్టోన్స్ తరచుగా ఫార్మ్ అయ్యేవారు ఆక్సలేట్ రిచ్ ఫుడ్, అంటే కొద్దిమందికి ఈ పాలకూర జ్యూస్ డైలీ తాగే అలవాటు కూడా ఉంటుంది. ఇలా పాలకూర జ్యూస్ తీసుకొని డైలీ తీసుకోవడం వల్ల కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఆక్సలేట్ కంటెంట్ పెరిగిపోయి స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దేర్ఫోర్ అన్యూజువల్ డైటరీ హ్యాబిట్స్ ఆర్ సీక్రెట్ డైట్స్, అంటే ఈ పదార్థం తీసుకోండి బరువు తగ్గుతుంది, లేక ఈ పర్టికులర్ జ్యూస్ తాగండి బరువు తగ్గుతారు, ఇలాంటి వాటి వల్ల కూడా వాటిలో ఉన్న అన్నోన్ కెమికల్ సబ్స్టాన్సెస్ వల్ల కావచ్చు, లేకుండా అనుకోకుండా ఉన్న ఆక్సలేట్ రిచ్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల కిడ్నీ స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది.